బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో అభయోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ కు గురైన సిఐ నాగరాజుకు 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇవాల్టి నుంచి నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. ఇవాల్టి నుంచి 8 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. ఇక న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డ్స్తో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. జూన్ 23న అరెస్ట్ అయిన నాగరాజు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సుమారు 2 నెలల క్రితం గాదే సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించడం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్థానిక విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సాయి కృష్ణ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు పిలిపించి సిఐ నాగరాజు తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సిఐ నాగరాజును అక్కడే విచారించనున్నారు అని తెలుస్తోంది. ఇక స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని ఎందుకు డిలీట్ చేశారు, ఆధారాలను ఎవరు ధ్వంసం చేయనున్నారు అనే కీలక అంశాలపై సిట్ అధికారులు సిఐ నాగరాజు నుంచి వివరాలు రాబట్టనున్నారు. ఇక ఈ 8 రోజుల కస్టడీ విచారణ ముగిసిన అనంతరం నివేదికను సిట్ బృందం కోర్టుకు సమర్పించారు.